మనిషి దగ్గర ఒక ఆరా ఉంది, ఆవు దగ్గర ఒక ఆరా ఉంది, రకరకాల ఆరా ఉంది అని మనం అంటున్నాం. కానీ ఆరా లేదు, అదొక వైబ్రేషన్ లాంటిది మాత్రం వాళ్ళు అంటారు. ఇది కాదు, ఆరా అనేది బూటకం. పోనీ వాళ్ళనే వైబ్రేషన్నే ఆరా అనుకుందాం. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను స్వామి, ఆరా అంటే ఏమిటి? మీరున్నారు, మీరు వేసి గోడకు కొట్టి ఒక పంచు కొడితే నాకంటే ఎక్కువ ఆర్పిఎం పవర్ తోటి మీరు కొడతారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కొట్టచ్చు అంతే. ఎక్కువ తక్కువ ఏమిటి? మనుషులందరూ ఒకటే ఉండాలి కదా, ఆరా లేదు తొక్క శక్తి కూడా అంతే ఉండాలి కదా. ఎందుకు తేడాలు వస్తున్నాయి? ఓ ఏనుగు గుద్దితే గోడ పగులుతోందా? నేను గుద్దితే పగలట్లేదా? అది బలమైంది. ఏది చూపియండి, ఆ బలం ఎట్లా చూపియండి? ఆకారం పెద్దగా కనిపిస్తుంది ఏనుగుది, ఆకారం చిన్నగా ఉంది కదా. దానికంటే చిన్నగా ఉండే ఉడుము, నాకంటే చిన్నగా ఉండే ఉడుము గోడని గంటల తరబడి పట్టుకుంటుంది. 7 దున్నపోతులు వెనకాల జరగనంత పట్టుకుంటుంది. మరి ఇప్పుడు నేను చాలా పొడుగున్నా నా ఆకారం కనిపిస్తుంది కానీ నేను పట్టుకొని నిల్చుంటానా? మీరు పట్టుకొని నిల్చుంటారా? మీరు బలము అనేటటువంటిది ఆకారముని బట్టి పోల్చేటైతే ఆకారము తక్కువ ఉండి బలం ఎక్కువ ఉన్నటువంటివి చాలా చూపిస్తాను నేను. ఓకే, అది కూడా వాదానికి నిలవదు. కాబట్టి మనకు తెలియాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, థియరీస్ కింద మాట్లాడుకునేటటువంటివి నా థియరీ రైటు నీది తప్పు అని ఖండించడానికి ఎవరికి హక్కు లేదు. నా థియరీయే రైటు, డార్విన్ చెప్పింది తప్పు అని కూడా నేను అనను. 2 థియరీస్ ఉన్నాయ్యా, ఎవరికి ఏది నచ్చితే ఆ థియరీని వాడు ఫాలో అవుతాడు. బట్ అకార్డింగ్ టు మీ లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్, అకార్డింగ్ టు యూ లైఫ్ కమ్స్ ఫ్రమ్ కెమికల్స్. నువ్వు ఇంకా అది రుజువు చేయలేదు, నేను రుజువు చేస్తున్నా. తండ్రి నుంచి కొడుకు పుడుతున్నాడు, తల్లి నుంచి కొడుకు వస్తున్నారు, లైఫ్ నుంచే లైఫ్ వస్తుంది. ఇప్పుడు నాస్తికులు ఫస్ట్ అటాక్ చేసేది బ్రాహ్మణులపైనే వేదాలు ఇలా తప్పు రాశారు, వీళ్ళు ఇలా చేశారు అంతరంతరం తీసుకొచ్చింది బ్రాహ్మణులే. అంటే జంజం నుంచి, మడి నుంచి, దోతి నుంచి, ఉన్న దాని నుంచి ప్రతి దానికైనా నాస్తికులు తీసుకొచ్చేది బ్రాహ్మణులపైనే. ఎందుకు బ్రాహ్మణులపైన తీసుకురావడం కారణం ఏంటి? చేసిన తప్పులని బ్రాహ్మణులే చేశారా? గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. సో సంస్కృతంలో చెప్తే మా వాళ్ళకి అర్థం కాకపోతే అక్కర్లా, నేను తెలుగులో ఇప్పుడు నేను ఉన్నట్టుండి ఇంగ్లీష్ పదాలు వాడుతున్నా, మా వాళ్ళకి అర్థం కాదంటే నన్ను ఏం చేయమంటారు? నేర్చుకోవాలి వాళ్ళు. నాకు అర్థం కాదు కాబట్టి నువ్వు ఇంతే చెప్పడం. మీరు ఉన్నట్టుండి ఓ పిహెచ్డి క్లాస్కి వెళ్ళారు, మీరు 5వ క్లాస్ చదివి నేను పిహెచ్డి క్లాస్కి వెళ్ళి సార్ సైంటిఫిక్ టర్మ్స్ చెప్తే నాకు అర్థం కాదు వేరే చెప్పంటే ఎట్లా ఉంటుందో? భాష ఇది, ఈ భాషలో ఏది దొరుకుతుందో దాన్ని చెప్తారు. ఓకే, ఇప్పుడు నాకు బైబుల్ ఎవరో తీసుకొచ్చి ఇది బైబుల్ అంటే పుస్తకం అని నాకు ఇచ్చాడు. ఈ బైబుల్కి ఆధారం ఏమిటయ్యా? హెబ్రూ భాష. హెబ్రూ నాకు రాదు కాబట్టి ఈ బైబుల్ పక్కన పడేయండి అని నేను అనను కదా. అది నువ్వు ట్రాన్స్లేట్ చేసి తెచ్చావు. అర్థం కానటువంటిది మూలం చెప్పి ట్రాన్స్లేట్ చేస్తా, కొంచెం ఓపిక ఉంటే. ఓకే, ఎప్పటిదాకా అయితే ఈ భారతదేశంలో గోవు, బ్రాహ్మణాలు అంటే వేదం, వేదాలను ఆశ్రయించినటువంటి వేదము యొక్క విషయం ఉంటుందో అప్పటిదాకా చక్కగా అంతా సుఖంగా ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఈ బ్రాహ్మణాలు ఏం చెప్తున్నాయ్యా అంటే, ఈ మొత్తము విశ్వమంతా విశ్వస్య కళ్యాణమస్తు అని కోరుకుంటాయి. తర్వాత మనం అందరము కూడా ఒకటే అయినటువంటి బిడ్డలము, వసుధైవ కుటుంబము, ఈ మొత్తం భూమి మీద ఉన్నదంతా ఒక కుటుంబమే అని. వసుధైవ కుటుంబం ఎంత గొప్ప మాట అండి అది. ఒకటే వసుధ మీద నివసిస్తున్నటువంటి ఒకటే అయినటువంటి కుటుంబం మనమంతా. ఇంత పెద్ద మాట ఎవరైనా చెప్పగలరా? ఈ మాటలన్నీ బ్రాహ్మణాల్లో నుంచి వచ్చినాయి. బ్రాహ్మణాలంటే వేదాలు. ఆ వేదాలే సర్వస్వము, మాకు ఇతరమైనటువంటి భోగాలొద్దు, నాకు మందు వద్దయ్యా, నాకు మాంసం వద్దయ్యా, నాకు ఇతరమైనటువంటి కామ ప్రవృత్తులతో సంబంధించిన వద్దు, నాకు అనవసరమైన కోరికలు వద్దు, నాకు భిక్షాటన ఉంటే చాలు. ఈ వేదమంత్రాలను నేను నమ్ముకొని, ఈ వేదాన్ని నేను తీసుకొని నా ఇంట్లో నేను ఒకవేళ ఎప్పుడైనా మడిగట్టుకొని ఉంటే నా భార్యను నేను ముట్టుకోను, నా పిల్లవాడిని నేను ముట్టుకోను, నా తల్లిని నేను ముట్టుకోను అని ఎవడైతే కూర్చొని ఆ దేవుడికి నైవేద్యం పెట్టిందాకా నేను ఎవ్వరిని అంటుకోను, నా కన్న కొడుకైనా మడిగా లేకపోతే అనే కాన్సెప్ట్ని సమాజంలోకి తీసుకెళ్ళి ఇంప్లై చేసి చూపిస్తున్నారు. ఎవరు చేస్తారు సార్ ఇది? సమాజంలో ఎవరు చేస్తారు? ఎవరికైతే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు, కోరికలు ఉంటాయో అలాంటి వాళ్ళు చేస్తారు. అంటే డీఫేమ్ చేసి, గొడవ చేసి, ఈ ధర్మంలోకి ఇతర ధర్మాలని చొప్పించాలి, లేదు అసలు ఈ దేవుడు అసత్యము, అవాస్తవము అని రుజువు చేయాలి, ఎప్పటికప్పుడు గేలి చేయాలి అని ఎవరు లోకువ చేయాలనుకుంటారో వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ పనులు. మరి అంటారని తరం ఫస్ట్ తీసుకొచ్చింది బ్రాహ్మణులు అని చెప్పి ఎక్కడుంది? మీ దగ్గర ఉన్న ఆధారం చూపించండి నాకు, కాపీ. అంటే ఇప్పుడు మీరు ఎస్సీస్ ఎస్టీస్ అన్నారు, ఎస్సీస్ ఎస్టీస్లో కులాలు ఉన్నాయి, ఆ కులాల్లో ఒక కులం వాళ్ళు ఒక కులాన్ని అంటుకోరు. బీసీల్లో కొంతమంది ఎస్సీల దగ్గరికి వెళ్ళరు కదా,
బీసీల్లో కొన్ని కులాల దగ్గరికి వెళ్ళట్లేదు కదా. ఈ ఇప్పుడు బ్రాహ్మడు సృష్టి చేస్తే ఇదంతా బ్రాహ్మడే సృష్టి చేశాడనా? మొట్టమొదటిసారి అంటరాంతరం సో బ్రాహ్మడిది సృష్టి చేస్తే సమాజం అంతా ఒప్పుకొని మేము రెడీ, మేము పాటిస్తామని చెప్పారా? అంటే ఒక గ్రామంలో ఏదైనా మంచి అయినా చెడైనా కనుక్కోవడానికి మొట్టమొదటిసారి వెళ్ళేది ఒక బ్రాహ్మణుని దగ్గరికి కాదండి. అంటే ఆ బ్రాహ్మణుడు చెప్పింది ఆ గ్రామము 75% వింటుందని చెప్పేసి. ఎందుకు వింటుంది బ్రాహ్మడు చెప్పింది? ఎందుకు వింటుంది? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇక్కడ నేను దుర్మార్గం చేస్తాను అని కూర్చున్నా అనుకోండి, 75% ఊరు నా మాట ఎందుకు వింటుందండి? ఇలా మొత్తం భారతదేశం అంతా ఎందుకు వింటుంది? అప్పుడు అలా స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇలా తయారైంది అంటున్నారు. కాదండి, ఎవడు స్టార్ట్ చేశాడు? నేను దానికి మీ దగ్గర ఏం అథెంటిసిటీ లేదు. ప్రతి వాళ్ళు ఏదో ఒకటి తీసుకొని టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఈ సిస్టమ్స్ ఎలా పుట్టినాయి, ఏంటి, ఎందుకు నడిచినాయి ఎవరికి తెలియదు. సరైనటువంటి ఆధారాలు ఎక్కడా లేవు. ఇప్పుడు అంటే నేను ఒకవేళ ఒక థియరీ చెప్తే అన్ని కులాలు దీన్ని అంగీకరించినాయి అనుకోండి, టాప్ టు బాటమ్ దాకా, తప్పు అందరిదా ఒక్కడిదా? అంగీకరించిన అందరిది తప్పు అవుతుందా, ఒకటిది అవుతుందా? అందరిది అవుతుంది కదా. అసలు వీడు చెప్పింది ఎక్కడ? వీడు చెప్పినటువంటి సూత్రాలు ఇవ్వండి. మరి గుళ్ళో కోసం రానివారు, గుళ్ళోకి గర్భగుళ్ళోకి రానివారు. అట్లా కాదు స్వామి. ఇప్పుడు నేనున్నాను, మొదటి నుంచి ఈ భారతదేశంలో వృత్తులుగా విభజించుకున్నారు. ఎవడి వృత్తి వాళ్ళు చేసుకునేవాళ్ళు. నేను విభజించుకోకుండా విభజించబడినవి అని మాట్లాడుతున్నాను. ఎట్లా విభజించబడినవి? ఆ కుటుంబంలో ఆ జీన్స్ తోటి ఉన్నారు కదా, మొదటి నుంచి వాళ్ళు అదే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరి మానాన వాళ్ళ వృత్తులు కుటుంబ వృత్తుల కింద మార్చుకున్నారు. ఆ కుటుంబ వృత్తులతో ఉన్నటువంటివన్నీ కులాల కింద మీరు చెప్తున్నారు. కుటుంబ వృత్తులవి. ఎవరి కుటుంబ వస్త్రాలు మేమే తయారు చేసుకుంటాం, మా కుమ్మరి కుండల విద్య మొత్తం నేనే నేర్చుకుంటా, నా కొడుక్కి నేను నేర్పించుకుంటా, నా మనవడికి, నా బంధువర్గానికి ఈ విద్యను నేను నేర్పించుకుంటా. ఆ మొత్తం ఆ కుటుంబాల్లోనే ఉండేవి. ఆ ప్రొడక్షన్ అంతా ఆ కుటుంబాలే. ఎవడు కొనుక్కోవాలన్నా చచ్చినట్టు నోరు మూసుకొని వాళ్ళ దగ్గరే కొనుక్కుండేవాళ్ళు. మిగతా అన్ని సెక్ట్స్ అది బై బర్త్ వాళ్ళకి రిజర్వేషన్ కింద ఉండేది. బర్త్ రిజర్వేషన్ కింద దాన్ని తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి కుటుంబ వృత్తులు అవి. ఇప్పుడు ఈ వృత్తులన్నీ డిజైన్ చేసింది కూడా బ్రాహ్మడేనా? అంటే ముందు నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. బట్టలు నేసేవాడు పద్మశాలి. పద్మశాలి అనే పదం ఇప్పుడు మీరు ఫస్ట్ పద్మశాలి పుట్టిందా, బట్టలు నేసేవాళ్ళు పుట్టారా? ఫస్ట్ బట్టలు నేసేవాడు పుట్టాడు, తర్వాత పద్మశాలి వచ్చింది, చాలా వాడు వచ్చాడు. ఎట్లా? మీకున్న ఆధారం ఏమిటి చెప్పండి? పూర్వాలు చెప్తున్నాయి కదా సార్. ఎక్కడ చెప్పండి, నాకు ఒక ఆధారం చెప్పండి. అంటే మన పూర్వీకులు చెప్తున్నారు మాకు. ఇప్పుడు అంటే బట్టలు నేసే వాళ్ళందరినీ పద్మశాలి చేసింది బ్రాహ్మడు, కుండలు తయారు చేసే వాళ్ళందరినీ కుమ్మరి వాళ్ళని చేసింది బ్రాహ్మడు. అంటే ఊరికి పెద్దవాళ్ళతో బ్రాహ్మణులు పక్కనే మీరు ఇది చేయకూడదు, మీరు ఇది చేయాలి, ఇది చేయకూడదు విభజించి ఎక్కడ లేదండి. మీరు మాట్లాడేదానికి ఆధారము లేదు. థియరీయే మీరు చెప్తోంది కూడా. అదే ఆధారం లేదని చెప్పేసి సైంటిఫిక్ థియరీ పోని అలాగే జరిగింది అనుకుందాం. ఈ లెక్కన బ్రాహ్మడు చాలా మేలు చేశాడు కదా. కానీ ఈరోజు ప్రజల్లో కాదు, మీరు అదే థియరీ అనుకోండి, బ్రాహ్మడు మేలు చేశాడా నష్టం చేశాడా? అంటే ఒక విధంగా ఇవాళ మొత్తము మా పద్మశాలి సంఘానికి మీరు ఇట్లా చేయాల్సిందే, మా రెడ్ల కులానికి ఒక కార్పొరేషన్ పెట్టాల్సిందే, మా బ్రాహ్మణ కులానికి ఒక కార్పొరేషన్ పెట్టాల్సిందే, మా యాదవులందరికీ, మా గొల్ల వాళ్ళందరికీ కూడా మీరు గొర్రెల పంపిణీ చేయాల్సిందే అని వాళ్ళ ప్రభుత్వం మీద గొడవ చేస్తున్నారా లేదా? కులంగా ఉండడానికి ఇష్టపడుతున్నారా, కులాతీతంగా ఉండడానికి ఇష్టపడుతున్నారా జనం? కొందరు కులంగా ఉండడానికి ఇష్టపడుతారు, నాస్తికులు కాన్స్టిట్యూషన్ ప్రకారము కులం ఉందా లేదా? కాన్స్టిట్యూషన్ ప్రకారం కులం ఉంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం కులం అంటే కాన్స్టిట్యూషన్లో కూడా కులం ఉందని ఒప్పుకుంటున్నారా? కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారే కదా పెద్దవారు రాసింది. మొత్తం చివరిలో దానికి అధ్యక్షులుగా వారే. ఎవరు ఏది ఇచ్చినా ఆయన ఫైనల్గా ఆమోద ముద్ర వేస్తేనే అది అంగీకరించబడుతుంది. అందులో వచ్చినప్పుడు పెద్దలు వారే కదా. ఎందుకుంది? మరి పైపెచ్చి ఇంకొకటి చెప్తానండి, బ్రాహ్మడు ఏదో చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అంటున్నారు. ఎంతకాలం మనం ఇతరుల పాలనలో ఉన్నాం చెప్పండి? 13వ శతాబ్దం 11వ శతాబ్దంలో 13వ శతాబ్దంలో 12వ శతాబ్దంలో వచ్చినటువంటి ఇస్లామిక్ ఫోర్సెస్ నుంచి ఈ దేశం మీదకి వచ్చి దాడి చేసిన దగ్గర నుంచి బాబర్ పాలనలో ఎన్ని వందల సంవత్సరాలు మనం ఉన్నామండి. క్రిస్టియన్స్ పాలనలో మనం ఎంతకాలం ఉన్నాం? ఫ్రెంచ్ వాళ్ళు ఎట్లా పాలించారు, పోర్చుగీస్, డచ్ అందరూ పాలించారు కదా. ఇంతమంది పాలించినా కూడా పాలకులకి బ్రాహ్మణులు, ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు బ్రాహ్మణులను పెట్టుకొని పాలించారా? బ్రిటిష్ వాళ్ళు బ్రాహ్మణులను పెట్టుకొని పాలించారా?
ఇస్లామిక్ ఫోర్సెస్ బ్రాహ్మణులను పెట్టుకున్నారా, ఇమాంలను పెట్టుకొని పాలించుకున్నారా? అయినా ఈ వ్యవస్థ పోలేదు అంటే, మూలాల నుంచి దెబ్బగొట్టాలన్నా కానీ ఇప్పటిదాకా పోలేదు. వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలైనా పోలేదు అంటే అంత గొప్పగా బ్రాహ్మడు చేయగలిగాడా? కొన్ని వందల సంవత్సరాలైనా కూడా మార్చలేనంత. కానీ ఈరోజు వాళ్ళ వాదన అదే అంటారు కదా మరి. అంటే రుజువు చేసుకోవాలి కదా. అన్ని వందల సంవత్సరాలు జరిగినా మేము ఇలాగే ఉండడానికి ఇష్టపడతాం అన్నారంటే ఏముందో వాళ్ళకేమిటి దాంట్లో ప్రయోజనం కనిపించింది? ఏ నిష్ప్రయోజనంగా ఎవడు ఉండడు కదా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండడానికి అన్ని హక్కులు, అన్ని చట్టాలు తెచ్చారు కదా. అయినా మేము ఇలాగే ఉంటాము, మేము మారము అన్నప్పుడు బ్రాహ్మడే కనుక ఇట్లా ఫోర్స్డ్గా చేస్తున్నాడంటే తోసి లోపల ఎరువాడిని.